అందరికీ నమస్కారం. ఎవ్రీ మంత్ ఇక్కడ జీవన సంధ్య వృద్ధాశ్రమానికి వచ్చి 200 kilos రైస్ ఇస్తూ ఉంటాం గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి. అందరూ పెద్దవాళ్ళు బాగుండాలని, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పెద్దవాళ్ళకి చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కంటి చూపు సరిగా కనిపించదు, కొంతమందికి ఏదో చిన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో ఎవరన్నా డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాలంటరీగా వచ్చి ఇక్కడ వాళ్ళని విజిట్ చేస్తే బాగుంటుంది. అండ్ అట్లాగే ఎవరైనా హెల్త్ క్యాంప్స్ కానీ అట్లాంటివి ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. ఎవరైనా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయాలనుకొని స్పాన్సర్ చేయాలనుకుంటే ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఐ రియలీ వాంట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే పాపం పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కూడా ఆలోచిస్తారు. నాకు బాగాలేదని కానీ, నాకు జ్వరం వచ్చిందని కానీ ఇట్లాంటివి. ఐ నో ఇక్కడ వర్మ గారు బ్రహ్మాజీ గారు అందరూ బాగా చూసుకుంటారని, బట్ స్టిల్ ఏదో ఒక చిన్న తాపత్రయం. పెద్దవాళ్ళు నన్ను చూసినప్పుడు నాకు చెప్తూ ఉంటారు అండ్ నాకు నచ్చుతుంది. ఐ మీన్ ఎవరైనా మనకి ఏదైనా వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటే నాకు నచ్చుతుంది. ఒక పెద్ద ఆయన వచ్చి అమ్మ నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు అన్నారు. ఐ రియలీ ఫెల్ గుడ్. ప్రాబబ్లీ ఈరోజు తీసుకెళ్తాను అనుకుంటా. కానీ ప్లీజ్ ఎవరైనా హెల్త్ క్యాంప్ స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ ముందుకు రండి. ఇట్ విల్ బీ వెరీ గ్రేట్ హెల్ప్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, తాడేపల్లిగూడెంలో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. మీరందరూ జస్ట్ మనీ కలెక్ట్ చేసుకొని ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ కానీ అట్లాంటివి కానీ ఎనీథింగ్ ఫర్ ఆర్ఫనేజెస్ ఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ కానీ మనీ రేజ్ చేయండి. డూ సమ్ సోషల్ గుడ్ యాజ్ వెల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 200 kilos ఈ మంత్ స్పాన్సర్ చేసింది వాణి గారు. I would like to thank Vani Garu and her family. She's from UK. I would like to thank Vani Garu and her family, and I would like to thank Brahmaji Garu, Varma Garu, and the entire team who are actually looking after the elderly out here. అందరూ కలిసి పెద్దవాళ్ళకి హెల్ప్ చేద్దాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఐ లవ్ యూ. టేక్ కేర్. అందరికీ నమస్కారం. మరి ఎప్పుడు సేవలోనే నిమగ్నమై వాళ్ళ పూర్తి సమయాన్ని ప్రజల కోసం, ఆత్మల కోసం తన పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్న గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చైర్మన్ చెన్నా త్రికల్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన పడాల వృద్ధాశ్రమం, జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ప్రతి నెల ఇక్కడ వృద్ధులకి ఆహారం నిమిత్తం 200 kgs బియ్యాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ నెల కూడా అన్వాయితీగా మరి గౌరవనీయులు శ్రీమతి వాణి గారు సహాయంతో త్రికల్ గారు మనకి 200 kgs బియ్యాన్ని అందజేయడం జరిగింది. వీళ్ళ ఆరోగ్యం కోసం, వీళ్ళందరూ ఇక్కడ కంఫర్టబుల్గా ఉండడం కోసం ఆమె పడే తాపత్రయం మనం వినలేనిది, కలవలేనిది. అలాగే ఆమె చెప్పినట్టుగా డెఫినెట్గా మనం మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నాము. మరలా ఇంకొక కొత్త క్యాంపులు కూడా మనం నిర్వహిస్తాము. అలాగే ఎవరైనా డాక్టర్లు వస్తే వారికి సపోర్ట్గా మేము మెడిసిన్స్, అవసరమైన విషయాలన్నీ కూడా వృద్ధాశ్రమం నుంచి ఇస్తాము. వారు డాక్టర్ సర్వీసెస్ని మాకు అందజేస్తే చాలా సంతోషం. మేము పూర్తిగా వాళ్ళకి స్వాగతం పలుకుతున్నామండి. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికల గారు వృద్ధాశ్రమానికి 200 kgs వాణి గారు తరఫున అందజేశారు. కాబట్టి వాణి గారికి మరియు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ మేడం త్రికల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంస్థ మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి సంస్థ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, తాడేపల్లి కూడా ఉన్న దాతలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.